ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, హిందాల్కో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో మీ డౌట్ని రాసినా. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,807 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా స్వల్పం 52 పాయింట్ల నష్టంతో. బీఎస్సీ సెన్సెక్స్ 84,525 154 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ 500 86 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ 116 పాయింట్ల నష్టంతో వెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 60 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మనం మాట్లాడదాం. సుందర్ రాజా గారు సార్, నమస్కారం. సార్, ఏంటి అంటే కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, గత 2 రోజులుగా మార్కెట్లు కొంచెం క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒడిదుడుకుల మధ్య కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. దేని గురించి అంటారు? అంత క్రితం చూసాము మార్కెట్ లాస్ట్ వీక్లో ఒక స్ట్రాంగ్ రికవరీ, లోయర్ రేట్ నుంచి ఒక స్మార్ట్ బౌన్స్ బ్యాక్ చూసాము. కానీ నిన్నటి రియాక్షన్ తోటి మార్కెట్ మళ్ళీ కొంచెం షార్ట్ టర్మ్లో ఒక అప్రమత్తమైన ట్రెండ్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మనకు తెలిసిందే, నిన్న మార్కెట్ పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రూపీ బాగా వీక్ అవడంతో, రూపీ చూస్తే కనుక 90 నుంచి 91కు వెళ్ళడంతో మార్కెట్లో కొంచెం కన్సర్న్స్, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ గురి అవడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఇవాళ చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ఒక లోయర్ రేట్ నుంచి ఒక చాలా స్వల్ప రికవరీ కనిపించలేదు, పెద్ద రికవరీ కనిపించలేదు. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్లో స్థిరంగా ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రూపీ కొంచెం స్ట్రెంత్ అయింది. 91 నుంచి ఆల్మోస్ట్ 90కి బిలోకి రావడంతో, డాలర్కి తోటి కొంచెం అప్రిషియేట్ అవడంతో మార్కెట్ కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. మనకు తెలిసిందే, మార్కెట్ని ప్రస్తుతానికి వేధిస్తున్న మేజర్ అంశం చూస్తే కనుక భారత్ యుఎస్ ట్రేడ్ సంబంధించిన వరకు మనకి అవుట్కమ్ బాగా పాజిటివ్గా రావాలని చెప్పి ఎప్పటికప్పుడు మార్కెట్ ఎదురు చూస్తూనే ఉంది. అవి ఒక క్లారిటీ వచ్చేంత వరకు, పైగా ఈ మధ్య మనకి టారిఫ్స్ అన్ని కూడా ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి మార్కెట్లో కూడా కొంచెం ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది. దానికి తోడు ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక విదేశీ సంస్థలు కూడా మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. నిన్న మొన్న కూడా చూస్తుంటే కనుక కొంచెము అంత క్రితం కొంచెం అమ్మకాలు అప్పుడే అయినట్టుగా అనిపించినప్పటికీ, బట్ లాస్ట్ 1 or 2 వీక్స్గా మళ్ళీ కొంచెం సెల్లింగ్ చేయడంతో మార్కెట్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కిషోర్ గారు లైన్లో ఉన్నారు. కిషోర్ గారు నమస్కారం. రైట్, మీ డౌట్ ఏంటి మార్కెట్కి సంబంధించి? సుందర్ రాజా గారు ఉన్నారు. సార్, నా దగ్గర సరిగమ 372 రూపీస్ ఉన్నాయి సార్. హలో, ఇంకా సరిగమ సార్ 372 రూపీస్ లో ఉన్నాయి. ఇవాళ రివ్యూ ఫాలో అయింది. అదేవిధంగా యూకో బ్యాంక్ 34 రూపీస్ ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేయమంటారా సార్? సరిగమ ఇండియా మనకు తెలిసిందే, భారత్లో కూడా చూస్తే కనుక టాప్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. మనకి ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక సరిగమ కూడా చూస్తే కనుక బన్సాలి ప్రొడక్షన్స్లో కూడా చూస్తే కనుక కంటెంట్ పార్ట్నర్షిప్ తోటి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. సో బాలీవుడ్లో కూడా చూస్తే కనుక ఒక మేజర్ డీల్ కుదుర్చుకున్నట్టుగా వార్త వచ్చినప్పటికీ మీరు కూడా సరిగమ ఆల్మోస్ట్ 370లో కొన్నా అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ప్రస్తుతం 350 రూపీస్ దగ్గర ఉంది. ఒక 25 రూపీస్ లాస్లో ఉన్నారు. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక సరిగమని మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం లాస్ట్ 1 or 2 ఇయర్స్గా గమనిస్తే కనుక 350 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ మద్దతు ఉంది. ఎందుకంటే 2023 నవంబర్లో 350 దగ్గర సపోర్ట్ తీసుకుంది. 2023 మేలో కూడా 350 రూపీస్లో సపోర్ట్ తీసుకుంది. అలాగే 2024 మార్చ్లో కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 330, 350 దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాబట్టి సపోర్ట్ చేరువలో ఉంది. పైగా ఈ లాస్ట్ 2-3 నెలలుగా గమనిస్తే కనుక 550 రూపాయల నుంచి సరిగమ 350 రూపాయల వరకు తగ్గింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం హోల్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సరిగమ. సో కాబట్టి రెప్యూటెడ్ సంగతి మనకు తెలిసిందే. సో కాబట్టి ప్రస్తుతం న్యూస్ కూడా కొంచెం పాజిటివ్గా వచ్చింది కాబట్టి సరిగమ అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే యూకో బ్యాంక్ గురించి అడిగారు. యూకో బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కొంచెం బాగా పాజిటివ్ ఉన్నప్పటికీ
యూకో బ్యాంక్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. 28 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మీరు కొన్న తర్వాత స్వల్ప లాస్లో ఉన్నారు. కానీ మనకు తెలిసిందే కొంచెం చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఇంకా అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం మరి యూకో బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. బట్ పెరగాలంటే మళ్ళీ మనకి ఎంటైర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం ర్యాలీ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం సమయం పడుతుంది. లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లు గమనిస్తే కనుక 600-630 కోట్ల మధ్యన నెట్ ప్రాఫిట్స్ అని స్థిరంగా ఉంది. పెద్ద గ్రోత్ లేకపోవడంతో యూకో బ్యాంక్లో మూమెంట్ కూడా పెద్దగా కనిపించలేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గోవర్ధన్ గారు బళ్ళారి నుంచి. గోవర్ధన్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డౌట్ అడగండి సార్. సన్ లైఫ్, ఏఎంసీ అండ్ రేన్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ప్రైస్ కావాలా సార్ 1 year కోసం? ఓకే, బేసికల్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పర్వాలేదు, కొంచెం స్టడీగా ఉన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేసింది, టాప్ కంపెనీ. అలాగే ఒకసారి గమనిస్తే కనుక 2024లో ఆల్మోస్ట్ 500 రూపీస్లో ఉన్న ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కూడా బాగానే పెర్ఫామ్ చేయడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం బహుశా ఈ 2-3 నెలల హైలో తీసుకుంటారు. అందువల్ల మనకి మీరు కొంచెం స్వల్ప లాస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం అయితే ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రెండోది ఒక స్టాక్ రైన్ ఇండస్ట్రీస్ 112 దగ్గర ఉంది. ఓకే, రైన్ ఇండస్ట్రీస్ కూడా మన ఉద్దేశం అయితే ఓకే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ మంత్ రైన్ ఇండస్ట్రీస్లో ఒక 20% వరకు రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాము. ప్రస్తుతం 100 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ నెల కొంచెము ఒక బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది రైన్ ఇండస్ట్రీస్. సో రైన్ ఇండస్ట్రీస్ కూడా నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అర్చన గారు అడుగుతున్నారు, అంటే ఇక నుంచి మార్కెట్లు ఈ విధంగానే ఉండే అవకాశం ఉందా, ఏదైనా మళ్ళీ కంటిన్యూ అవుతుందా, ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా, ఎట్లా ఉంటుంది? మార్కెట్ చూస్తే కనుక ఈ మధ్య మనం ఇందాక ఫస్ట్లో అనుకున్నట్టుగా ట్రేడ్ వాణిజ్య ఒప్పందం గురించి ఒక మేజర్ రిజల్ట్ అయితే అంతగా పాజిటివ్గా లేకపోవడంతో, కన్సర్న్స్ ఉండడంతో ఎఫ్ఐస్ కూడా కొంచెం అమ్మకాలు జరపడంతో మార్కెట్లో కొంచెం కరెక్షన్ రావడం. కాకపోతే మనం గమనిస్తే మొన్న మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ అయినా మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక అంతగత 2 క్వార్టర్లతో పోలిస్తే, అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్ పోలిస్తే కనుక అంతగత 2 క్వార్టర్లతో బాగా పాజిటివ్గా వచ్చినాయి. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం ఈసారి నిరుత్సాహపడలేదు, బాగానే ఉంది. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి కార్పొరేట్ సెక్టర్లో చూస్తే కనుక ప్రైవేట్ సెగ్మెంట్లో మనకి గ్రోత్ ఆల్మోస్ట్ 10 month లోకి పడిపోవటం అనేది చూస్తున్నాం. సో బహుశా ఇక్కడ కొంచెం బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య ఆర్బీఐ తీసుకున్న కొంచెం నిర్ణయము, వడ్డీ రేట్లు తగ్గించడము, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మార్కెట్ కూడా బాగా తగ్గింది కాబట్టి లాస్ట్ 2-3 ఏళ్ళకి రావాల్సిన పెరిగిన దానికి కొంచెం కరెక్షన్ కూడా వచ్చింది. కాబట్టి నేను అనుకోవటం బహుశా కొంచెం బాటమ్ అవుట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్కెట్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, శ్రవణ్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. శ్రవణ్ గారు నమస్కారం. మీ డౌట్ 2 స్టాక్స్ అండి. చెప్పండి. ఒకటి డిక్సన్ టెక్నాలజీ, ఒకటి డిక్సన్. సెకండ్ ఇండిగో. ఎక్కడ ఏ రేట్ లో బై చేయమంటారు 1 year కోసం? డిక్సన్ లాస్ట్ 4 నెలలుగా గమనిస్తే కనుక 18,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు తగ్గింది. కానీ 12,000 రూపాయల దగ్గర చూస్తే కనుక మొన్న ఏప్రిల్లో బాటమ్ అవుట్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 19,000 రూపాయల వరకు పెరిగింది. కాబట్టి డిక్సన్ టెక్నాలజీస్ ఇక్కడ ఆగే అవకాశాలు కనిపిస్తాయి. ఒక 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక ప్రముఖ సంస్థ CLSA కూడా చూస్తే కనుక ఒక అవుట్ పెర్ఫార్మ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం ఒక రికవరీ అనేది కనిపించింది. కానీ డిక్సన్ టెక్నాలజీస్ ఓవరాల్గా మనం లాస్ట్ 2-3 ఏళ్ళుగా బాగా అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ ముఖ్యంగా హోమ్ అప్లయన్సెస్, LED టెలివిజన్స్, లైటింగ్ ప్రోడక్ట్స్, వాషింగ్ మెషిన్స్, బల్బ్స్, ట్యూబ్స్ ఇవన్నీ తయారు చేసే డిక్సన్ టెక్నాలజీస్ బహుశా కొంచెం నార్మల్ ప్రైసింగ్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే 2వ స్టాక్ కూడా చూస్తే కనుక మీరు అడిగింది ఇండిగో. ఓకే, ఇండిగో కూడా మనకు తెలిసింది ఈ మధ్య కొంచెము స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం. ఈ మంత్ ఆల్మోస్ట్ ఒక 15 to 18% వరకు తగ్గింది. జనరల్గా మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఎయిర్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ వల్ల కొంచెము ఈ క్వార్టర్లీ అంటే ఈ అక్టోబర్ టు డిసెంబర్ ఈ 3rd quarter త్రైమాసిక ఫలితాల మీద కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆపరేషన్స్ కూడా ఇప్పుడే కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండిగో మేబీ కొంచెం డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, ఏలూరు నుంచి ఉన్నారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్. ఐఓబి నాకు 35 రూపీస్ లో ఉన్నాయి సార్. అంటే ఐఓబిలో ఏదో గవర్నమెంట్ కొంచెం ఆటాలు అమ్ముతున్నారు, ప్రతి వాళ్ళు తగ్గుతుంది, అది ఏమన్నా ఇంకా తగ్గుతుందా అంటారా, ఆ స్టేజ్ లో ఉంటుందా? లేకపోతే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కొనుక్కోవచ్చు, HDFC బ్యాంక్ వస్తాయి, రెండింటిలో ఏదో కొనుక్కోవచ్చు సార్? ఓకే, మీరు చెప్పినట్టు ఇవాళ ఐఓబిలో భారీగా కరెక్షన్ రావడం చూస్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ ప్లాన్స్ టు సెల్ 3% స్టేక్ అట్ డిస్కౌంట్ అనే వార్త రావడంతో
ఐఓబి కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. సో ఐఓబి కూడా చూస్తే కనుక ఫ్లోర్ ప్రైస్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 15% లోయర్ దన్ ఇట్స్ క్యూఐపి ప్రైస్ అనే కొన్ని రిపోర్ట్స్ రావడంతో ఐఓబిలో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. బట్ కానీ ఐఓబి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఒక 1 yearగా బాగా తగ్గడం చూసాము. కొంచెం వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఈ లెవెల్లో పర్లేదు, కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ పైగా వాళ్ళు చూస్తే కనుక కొన్ని బ్యాంక్స్ కూడా డీమర్జర్ అలాంటివి కొన్ని న్యూస్ కూడా ఇవాళ వచ్చింది. కాబట్టి మేబీ కొంచెం ఐఓబిని హోల్డ్ చేసి, కానీ టైం పడుతుంది, ఎందుకంటే లాస్ట్ 1 monthగా బాగా తగ్గటము చూసాం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ర్యాలీ వచ్చినప్పుడు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మరి కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్ప ఓపిక్గా అట్లీస్ట్ 1 or 2 years. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. నమస్తే గోపాల్. చిన్న రిక్వెస్ట్, డిడి యాదగిరి ఛానల్లో 12 గంటల షో వచ్చి 2 షేర్స్ మీద అది ఈ మధ్య రావట్లేదు, టైమింగ్స్ మనకు తెలియదు సార్. మామూలుగా మీకు ఏదైనా దేనికైనా సందేహం ఉంటే స్టాక్ సంబంధించి మీరు మాట్లాడారు. శక్తి పంప్స్ కొనుక్కోవచ్చండి. ఓకే, శక్తి పంప్స్ మనకు తెలిసిందే. బేసికల్గా ఈ సెక్టర్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే. ఈ లాస్ట్ 1 or 2 weeksగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 20% వరకు రీబౌండ్ అవడం చూస్తున్నాము శక్తి పంప్స్. శక్తి పంప్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో బేసిక్గా అగ్రికల్చర్ సెక్టర్ అంతా కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. పైగా ఈ లెవెల్లో మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ లాస్ట్ 6 monthsగా బాగా పట్టము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 times వీళ్ళ ఈపీఎస్కి టేరుతుంది, కాబట్టి చీపర్ లెవెల్లోని. పైగా మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక శక్తి పంప్స్ బాగానే వచ్చింది. ఈ ఏడాది 2500 కోట్లలో 410 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ, కాబట్టి శక్తి పంప్స్ కూడా మీరు ఈ డిప్లో తీసుకోవచ్చు. రైట్, ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో అంటే ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్గానే అయితే కంటిన్యూ అవుతున్నాయి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి బాలాజీ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. బాలాజీ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నా దగ్గర బెల్ స్టాక్స్ అండ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఇవి 2 బాగా కరెక్షన్ అవుతున్నాయి సార్. వీటి పరిస్థితి ఏంటి, ఉంచుకోవచ్చా లేకపోతే అమ్మేయచ్చా అనేది డౌట్ సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా బాగా కరెక్షన్కి రావడానికి చూస్తే కనుక అంతక్రితం మొన్న మార్చిలో ఆల్మోస్ట్ 250 రూపాయల నుంచి 450 రూపాయల వరకు 70 to 80% పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరెక్షన్ రావడం. నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళకి 776 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఇది కూడా చాలా పాజిటివ్ అంశమే. కాకపోతే ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొంచెం భారత్ ఎలక్ట్రానిక్స్ కొంచెం కాలం కరెక్షన్లోకి గురయ్యే అవకాశం ఇస్తారు. నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అలాగే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం అని తెలిసింది. కానీ 330-340 దగ్గర గమనిస్తే కనుక మొన్న ఏప్రిల్ 2025లో ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయ్యి కొంచెం పెరగడం చూసాం, కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఉంది. అలాగే మొన్న సెకండ్ క్వార్టర్ 14th November రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా రాకపోవడంతో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా స్టాక్ కూడా బాగా తగ్గింది. కాబట్టి పెద్ద కంపెనీ కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ అంతా బాగానే ఉంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు కొంత. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒకటి 1679 సార్, తర్వాత హుండాయ్ 2356, ఐటీసీ హోటల్స్ వచ్చేసి 207, ఎగ్జిటా హోల్డా. ఓకే, హ్యుండాయిలో మటుకు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ లాస్ట్ 3-4 నెలల్లో మనకి ఆటోమొబైల్ స్టాక్స్ ర్యాలీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హ్యుండాయ్ ఆల్మోస్ట్ 2300 రూపాయల వరకు చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రావడంతో స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం నార్మల్ వాల్యుయేషన్స్కి వచ్చింది, కాబట్టి మైట్ బి కొంచెం ఈ లెవెల్ ఆగే అవకాశం ఉంది. బట్ కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ సెక్టర్లో హ్యుండాయ్, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొన్ననే ఒక 2 నెలల క్రితమే సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అవడం చూసాము. లిస్ట్ అయిన తర్వాత 1750 రూపాయల నుంచి ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రెప్యూటెడ్ సంస్థ, లీడర్, కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. 1500 రూపాయల దగ్గర ప్రస్తుతం సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ కూడా బాగానే ఉంది ఎల్జీలో. సార్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. సోనా బిఎల్డి స్టాక్స్ ఉన్నామండి. 3 years నుంచి 10% గెయిన్ లో అలాగే ఉందండి. అది ఫండమెంటల్స్ ఎలా ఉంది, ఉంచుకోమంటారా ఏంటి? ఓకే, సోనా బిఎల్డబ్ల్యూ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా తగ్గింది. ఆల్మోస్ట్ 750 రూపాయల నుంచి 400 రూపాయల వరకు తగ్గింది. సో బేసికల్గా ఈ స్టాక్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బేసికల్గా మనకు ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ, ఆటోమొబైల్స్ యాన్సిలరీస్ తయారు చేస్తున్న కంపెనీ.
అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 50 times ఇలా ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. మొన్న రిజల్ట్ సోనా బిఎల్డబ్ల్యూ దగ్గర ప్రెసిషన్ ఫోర్జింగ్స్ దగ్గర మంచి రిజల్ట్ వచ్చినాయి. అంత క్రితం క్వార్టర్ 125 కోట్ల లాభం ఉంటే 3 నెలలకి మొన్న 3 నెలలకి 173 కోట్లు మంచి లాభాలు ప్రకటించింది. ఇయర్లీలో 600 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్. కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది, మీరు హై రేట్లో తీసుకున్నారు కాబట్టి కొంచెం లాస్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మద్దతు అంటే ఎక్కడ ఉండే అవకాశం ఉంది మార్కెట్కి సంబంధించి? సో మార్కెట్ చూస్తే కనుక ఈ లాస్ట్ 6 నెలలుగా 26,000 దగ్గర తీవ్రమైన ఒడిదడుగులు చూసాము. పెరగటము, దాని కింద తగ్గటము, ఇటువంటి ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్ చూసాం. ఎందుకంటే ఈవెంట్స్ కూడా చూస్తే కనుక అలాగే రావడంతో మార్కెట్లో కొంచెం ఒక ఇండెసిసివ్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ఇప్పుడు లోయర్ రేట్లో కొంచెం 25,500 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. కాబట్టి నేను అనుకుంటే మన రిజల్ట్స్ కూడా అయిపోయింది. బహుశా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరి మనకి ఐటీ దిగ్గజాల నుంచి వస్తుంది, టీసీఎస్, ఇన్ఫోసిస్. దాని తర్వాత కొంచెం మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సార్, జగన్మోహన్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. జగన్మోహన్ గారు నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ పీజీ పవర్ లాంగ్ టర్మ్ కి తీసుకొచ్చా ఇప్పుడు. ఓకే, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే, మైట్ బి ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ చూస్తే కనుక 650 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక అంత పాజిటివ్గా రాలేదు. అందువల్ల సీజీ పవర్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. పైగా స్టాక్ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 95 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి సీజీ పవర్ ఈ లెవెల్లో అవాయిడ్ చేసి కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ప్రైమర్ ఎక్స్ప్లోజివ్స్ 478లో బై చేశారండి సార్, హోల్డ్ చేయమంటారు సేలా? ఓకే, ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ ఒకసారి గమనిస్తే కనుక హోల్డ్ చేసుకోవచ్చు. కానీ మొన్న మీరు గమనించుంటారు, ఒక 13th నవంబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత 650 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్లో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న ఒక 1 week బ్యాక్ ఒక మేజర్ ఆర్డర్ రావడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్ వచ్చినప్పటికీ అంతక్రితం స్టాక్ పెరగటము, ఈ స్టాక్ వీళ్ళ ఈపీఎస్కి 58 రెట్లు ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్. తర్వాత మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్, ఒలెక్ట్రా గ్రీన్ 80 షేర్స్ ఉన్నాయండి సార్ 1700లో. సో ప్రజెంట్ రేట్లో బై చేయమంటారా, అంటే సేల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? బాగా తగ్గింది. 1700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయలకు వచ్చింది. కరెక్ట్గా 1000 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసి కరెక్ట్గా మద్దతు దగ్గర 1000 రూపాయల దగ్గర అమ్మలేము. కాబట్టి నా ఉద్దేశం అయితే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, హైదరాబాద్ నుంచి హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు నమస్కారం. సార్ మీ డౌట్ అండి. సార్ ఎన్బిసిసి 107లో హోల్డ్ చేస్తున్నానండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ 110 రూపీస్ దగ్గరే లాస్ట్ ఒక 4-5 నెలలుగా కన్సాలిడేషన్ అవుతుంది నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఐఐటి కాండ్లా దగ్గర నుంచి 345 crores వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. అంతక్రితం చూస్తే కనుక 290 కోట్ల వరకు ఒక 2-3 మేజర్ ఆర్డర్స్ కూడా ఈ మధ్య కూడా వచ్చాయి. అందువల్ల బహుశా లైమ్ రేట్లో ఉంది స్టాక్. కాకపోతే 50 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఎన్బిసిసి డిప్లో మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు. విఘ్నేష్ గారు అడుగుతున్నారు సార్, పిఎఫ్సి 10% లాస్ట్లో ఉన్నారంట, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏం చేయాలి? పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ 420 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 330 రూపీస్ వరకు 100 రూపాయల వరకు పడింది. మొన్న రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో పిఎఫ్సి కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. సో మొన్న December 9th కూడా చూస్తే కనుక వీళ్ళు 15-year బాండ్ని కూడా ప్లాన్స్ కూడా కొంచెం విత్డ్రా చేసినట్టు కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూసాము. బట్ పవర్ ఫైనాన్స్ కంపెనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ ఉంది. కాబట్టి ఫైనాన్స్ సెగ్మెంట్ ఉన్నారు కాబట్టి, పైగా పవర్ సెగ్మెంట్లో ఫైనాన్సింగ్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం. వచ్చేదండి మీ డౌట్ కొత్త స్టాక్స్ కొత్త ఐపీఓలో వచ్చినాయి కదా సార్, లెన్స్ కార్ట్, గ్రో అండ్ ఫిజిక్స్ వాళ్ళ ఈ 3 లాంగ్ టర్మ్ కి ఏది బాగుంటాయండి? ఓకే, లెన్స్ కార్ట్ అయితే మనకు తెలిసిందే ప్రముఖ కంపెనీ. ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్సే కాబట్టి నా 102 రూపీస్ పర్ షేర్ అనే ఒక ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఒకసారి వీళ్ళు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూస్తే కనుక ఒక మోడెస్ట్ ప్రీమియం తోటి ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అరౌండ్ 10 to 15 రూపీస్, అంటే ఒక 2 to 4% వరకు ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఓకే, మైట్ బి లిస్ట్ అయిన తర్వాత కూడా డిప్లో తీసుకోవచ్చు, లేదంటే ఐపీఓలో కూడా కన్సిడర్ చేయొచ్చు లెన్స్ కార్ట్. రైట్ సార్, సత్యరెడ్డి గారు అడుగుతున్నారు, జూపిటర్ వ్యాగన్స్ వచ్చేసి 380లో హోల్డ్ చేస్తున్నారట. సో దీన్ని సేల్ చేయమంటారా,
హోల్డ్. జూపిటర్ వ్యాగన్స్ JWL చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 450 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 250 రూపీస్ వరకు ఈ రైల్వే స్టాక్ భారీగా తగ్గింది. సో జూపిటర్ వ్యాగన్స్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే ప్రస్తుతం సెల్ చేయమని చెప్పలేదు, ఎందుకంటే 50% వరకు స్టాక్ పడిపోయింది. లాస్ట్ 2-3 క్వార్టర్లుగా చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా 100 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 46 కోట్ల వరకు తగ్గడంతో ఈ 2 క్వార్టర్లలో స్టాక్ కూడా బాగా తగ్గింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. మేబీ బడ్జెట్లో రైల్వేకి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, అట్లాగే ఇప్పుడు మనం సెక్టార్ వైజ్గా అనుకుంటే ఎట్లా ఉంది, ఏంటి బెటర్? సో బేసికల్గా ఇప్పుడు రూపీ బాగా డిప్రిషియేట్ అయింది, అంటే డాలర్ పెరిగింది కాబట్టి జనరల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఏంటి సార్ కారణం ఏంటి? వెంటనే మొన్నటి వరకు కూడా రూపీ కొంచెం బలపడుతుందనే వార్తలు, వెంటనే మరిది బేసికల్గా కొంచెం వీక్ అవడానికి మనకు తెలిసిందే డాలర్ పుల్ అవుట్, అలాగే కొంచెం డాలర్ అప్రిసియేషన్కి మనకి ఈ 2 సెగ్మెంట్స్ అంటే ముఖ్యంగా ఐటీను ఫార్మా ఈ 2 కూడా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఈ 2 సెగ్మెంట్స్ కూడా లాస్ట్ 1 వీక్గా తగ్గింది, ఎందుకంటే అంతక్రితం బాగా పెరిగింది కాబట్టి కొంచెం మార్కెట్ ఈ డాలర్ అప్రిసియేషన్ ఈ 2 సెక్టర్స్ ఇమీడియట్గా పెద్దగా పాజిటివ్గా తీసుకోలేదు. మైట్ బి తర్వాత కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఐటీ కానీ ఫార్మా కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ సుందర్రాజు గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.